శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చామండి. ఎందుకంటే ఇంతవరకు ఈ ప్రదేశం గురించి, దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది మానసికమైనటువంటి రోగాలు, శారీరక రుగ్మతలు అన్నిటిని పోగొట్టుకొని ఆధ్యాత్మిక మార్గంలోకి అద్భుతంగా అడుగు పెడుతూ ఉన్నారు. అలాంటి గొప్ప క్షేత్రానికి ఈరోజు మనం రావడం జరిగింది. అయితే ఈ క్షేత్రం ఎక్కడ ఉన్నదంటే మన వైజాగ్, విశాఖపట్నం బీచ్లో సముద్రపు ఒడ్డున చక్కగా అంటే సాగర్ నగర్లో ఉన్నదన్నమాట. ఇస్కాన్ టెంపుల్కి పక్కనే ఈ క్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రాన్ని పార్వతీ కుమార్ గారు, సద్గురు పార్వతీ కుమార్ గారు ఈ క్షేత్రాన్ని నిర్మించమని చెప్పడము, దానికి సత్యసాయి గారి బ్లెస్సింగ్స్ ఉండడము, అలాగే ఇలాంటి క్షేత్రం ప్రపంచం మొత్తం మీద 2 ఉండేవి. అందులో ఒకటి ఆల్రెడీ ఒక 5,000 సంవత్సరాల క్రితం ఉన్నదల్లా ఇప్పుడు లేకుండా పోయింది. కేవలం ఇదొక్కటి మాత్రమే మిగిలింది. ఇంతటి గొప్ప హీలింగ్ సెంటర్కి ఈరోజు మనం రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన రైట్లోని కోన్ ఆకారంలో ఉన్నదండి. కోన్ ఆకారంలో ఉన్నటువంటి ఈ లోపల ధ్యాన మందిరం ఏదైతే ఉన్నదో, ఈ ధ్యాన మందిరంలో ఎందరో వచ్చి ఒక వారం రోజులు అంటే కంటిన్యూగా రావడం, అంటే వారం అంతా కూర్చొని అవసరం లేదు. వచ్చిన తర్వాత ఒక 2 గంటలు 3 గంటలు వారు ధ్యానంలో కూర్చుంటే వారు పూర్తిగా హీల్ అవ్వడం జరుగుతుంది. అంతటి గొప్ప హీలింగ్ ఇక్కడ జరుగుతుంది. అంటే వాళ్ళ రుగ్మతలన్నీ కూడా పోగొట్టుకోవడానికి జరుగుతుంది. కారణం ఒకవైపు చక్కని సముద్రము, అలాగే చుట్టూ పచ్చని ప్రకృతి, దానితో పాటు దీని యొక్క నిర్మాణం. ఈ నిర్మాణం కూడా ఒక సద్గురువుల ప్రేరణతో జరిగింది. ఇది నిర్మించేటప్పుడు కూడా చెప్పారు, ఇది ఇప్పుడే తరం కోసం కాదు, రాబోయే తరాల కోసం ఈ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి రాబోయే తరాల వారు ఖచ్చితంగా దీన్ని వచ్చి ఉపయోగించుకుంటారు. వారికి ఎన్నో శారీరక మానసిక రుగ్మతలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి అవన్నీ కూడా హీల్ అయ్యి ఒక కొత్త ప్రపంచంలోకి, ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆనందంగా సంతోషంగా అడుగు పెడతారని వారు చెప్పడం జరిగిందనమాట. అంతటి గొప్ప క్షేత్రంలో ఈరోజు మనం ఉన్నాం. నిజంగా మన అదృష్టం. ఇన్ని రోజులు ఇక్కడి నుంచే ఎంతోమంది ఈ దారిలో వెళ్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఇది ఉన్నది, దీన్ని ఉపయోగించుకోవాలి, దీని ద్వారా మనం స్వాంతన పొందాలి. ఎన్నో చోట్ల ఎన్నో ప్రదేశాల్లో ధ్యానాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, రాష్ట్రాలు దాటి వెళ్తున్నారు, ప్రాంతాలు దాటి వెళ్తున్నారు, అన్నీ వెళ్తున్నారు. కానీ ఈ దగ్గరలో ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నగరం విశాఖపట్నంలో, అది కూడా బీచ్ ఒడ్డున ఉన్నటువంటి ఈ క్షేత్రం, ఈ ధ్యాన మందిరం అంటే కోనాకారంలో ఎందుకు చేశారు ఏంటి అనేసి ఈ నిర్మాణాన్ని ఎవరైతే చేపట్టారో వారిని అడిగి మనం మరింత వివరంగా తెలుసుకుందాం. ముందు లోపల ఎలా ఉన్నదనేది మనం ఒకసారి చూద్దామండి. ఇప్పుడు లోపలికి మనం ప్రవేశిస్తున్నాం. లోపలికి రావడంతోనే చూసారా, ఓంకారం, నిత్యము ఓంకారం ఇక్కడ ధ్వనిస్తూనే ఉంటుంది. ఈ మొత్తం మీరు చుట్టూ ఒకసారి చూడండి. అందరూ కూర్చోవడానికి, ధ్యానం చేసుకోవడానికి చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇక్కడ శక్తిని మొత్తం నింపడానికి మనం దీన్ని విలువ కూడా కట్టలేము అనమాట. అంత గొప్ప క్రిస్టల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఏవైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో, అంటే విశ్వశక్తి ఏదైతే ఉన్నదో మనకు ఆ పైన కూడా చూసుకోవచ్చు. దాని నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టల్కి ఆ ఎనర్జీ రావడం, ఆ శక్తి నలువైపులా ప్రసరించడం. అది ఇక్కడ ఎవరైతే ధ్యాన స్థితిలో ఉండి ఏ భాగంలో అయితే వాళ్ళకి ఇబ్బంది ఉన్నది, ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది ఉన్నది దాని మీద దృష్టి పెట్టుకుని వాళ్ళు అక్కడ హీల్ అవ్వాలని ఇక్కడ కూర్చుంటే కనుక ఆయా చోటకి ప్రాణశక్తి విస్తారంగా ప్రసరించి వాళ్ళు అతి తొందరలోనే ఈ రుగ్మతల నుంచి బయటపడుతున్నారు. అంటే మందులు వాడాలి,
మందులు వాడుతూ ఉండాలి, కానీ అవి మరింత స్థాయిలో మరింత ప్రభావంగా మన మీద పనిచేయాలి, మనం తొందరగా కోలుకోవాలి, మానసికంగా కానీ శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే ఇలాంటి ధ్యాన మందిరాలలోకి రావాలి, వచ్చి చక్కగా కూర్చుని ధ్యానం చేయాలి. అది కూడా ఇంత గొప్ప నిర్మాణం మీరు చూడండి, ఇంత విశాలమైన ఒక నిర్మాణం, అది కూడా కోణాకారంలో. దీనిని పార్వతీ కుమార్ గారు అలాగే దీనికి సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారు కూడా చాలా మంచి నిర్మాణం అండి, ఇది మీరు చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి దీన్ని చేయించినట్టుగా మనకి వీరు చెప్పడం జరిగింది ఒకసారి కలిసినప్పుడు. అయితే అసలు దీని నిర్మాణం వెనకాతలు ఉన్నటువంటి రహస్యం ఏంటి, ఈ శైలిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో ధ్యానం చేసుకున్న తర్వాత అంటే మీరు 1 గంట చేస్తారు, 2 గంటలు చేస్తారు ధ్యానం, లేకపోతే 3 గంటలు చేస్తారు. చేసిన తర్వాత బయటకు వచ్చి చక్కగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అయ్యే విధంగా మీరు చూస్తే చుట్టూ చక్కని వాతావరణం, అసలు ఎక్కడ మీకు కొంచెం అంటే కొంచెం కూడా మీకు పొల్యూషన్ అనేది ఎక్కడ కనపడకుండా, మనకేంటంటే సముద్రపు హోరు వినిపిస్తూ ఉంటుంది ఒక పక్కన, సముద్రనాదంలోనే మనం చాలా వరకు కూడా మనం అన్నీ మర్చిపోవచ్చు, అంతటి గొప్ప శబ్దం ఆ సముద్రం చేస్తూ ఉంటుంది, సాగర ఘోష. అయితే దాంతోపాటు ఇక్కడ లోపల ఓంకారం జరుగుతుంటుంది. ఈ రెండిట్ల మధ్యలోనూ పైనుంచి విశ్వశక్తిని గ్రహించడానికి క్రిస్టల్ పెట్టడం జరిగింది. అంటే దాని విలువ ఎవరికి చెప్పకూడదు, అంతటి గొప్ప విలువైనటువంటి క్రిస్టల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దానితో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా చక్కగా వారి రుగ్మతలు పోగొట్టుకుంటున్నారు. అంటే ఊరికినే పోదండి, దీనికి వెనకన ఎంతోమంది గురువుల యొక్క శక్తిని నిక్షిప్తం చేశారు. ఇంతకుముందు అనుకున్న మన సత్యసాయి గారు, అలాగే సద్గురు శివానందమూర్తి గారు, అలాగే సద్గురు పార్వతీ కుమార్ గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఇది చాలా గొప్ప క్షేత్రం, ఇది మన భావితరాల కోసం నిర్మాణం చేస్తున్నావు నువ్వు అని చెప్పి వారితో నిర్మాణం చేయించగలిగారు. కాబట్టి ఈ రోజు మనకి ఇది అందుబాటులో ఉన్నది. మన చుట్టూ చూస్తూ ఉన్నామండి. దీనంతా కూడాను, దీని చుట్టూ కూడా చక్కగా గ్లాస్తో పూర్తిగా దీన్ని కవర్ చేసి లోపల ఉన్న సౌండ్స్ ఏమీ బయటికి రాకుండా పూర్తిగా సౌండ్ ప్రూఫ్ అనమాట. వాళ్ళు కళ్ళు తెరిచినా చుట్టూ పచ్చని వాతావరణమే కనిపిస్తుంది, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. లోపలికి వచ్చిన వాళ్ళు కూడా రాత్రులైతే రాత్రులు, పగలైతే పగలు చక్కగా కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ దీని మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా, ఎక్కడా కూడా మనకి బాగాలేదు, ఇది నీట్గా లేదు అనే విధంగా కాకుండా అంత క్లీన్ అండ్ గ్రీన్, అంత చాలా చక్కగా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తే ఈ క్షేత్రంలో అన్ని దేవతా వృక్షాలు ఉన్నాయండి. మర్రి ఉంది, రావి ఉంది, వేప ఉన్నది, అలాగే మారేడు ఉన్నది. ఇలా అన్ని దేవతా వృక్షాలు కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాయి. కాబట్టి ఇవి రిలీజ్ చేసేటటువంటి ఎనర్జీస్ మామూలుగా ఉండవు, ఇవి మనకి ఇచ్చే శక్తి కూడా మామూలుగా ఉండదు. అవన్నీ కూడా తీసుకుని ఆ పైనుంచి ఆ క్రిస్టల్ తీసుకుని మనకి కింద ఉన్న దాని ద్వారా మనకి పూర్తిగా విశ్వశక్తిని, మనకి ప్రాణశక్తిని అందిస్తూ ఉంటుంటుంది. ఇంతటి గొప్ప ధ్యాన మందిరం ఇక్కడ ఉన్నది. కాబట్టి మీరు వచ్చి దీన్ని వినియోగించుకోండి అందరూ కూడాను. అంటే ఏదైనా కూడా క్షేత్రాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరైనా వచ్చి దాన్ని వినియోగించుకుంటే వాళ్ళు పొందే ఆనందం మామూలుగా ఉండదు. వాళ్ళకి ఎవరు రాకపోయినా కూడా వాళ్ళకి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఎంతో గొప్ప కోటీశ్వరులు వాళ్ళు ఎన్నో చూశారు ఇవన్నీ కూడాను. ఈ స్థలాలు ఇన్ని 4-5 ఎకరాల స్థలాన్ని ఉచితంగా దీనికోసం కేటాయించారంటే వాళ్ళు ఏమీ వేరే వాళ్ళ నుంచి ఇంకోటి ఏదో ఆశించి చేయలేదు. కాబట్టి మనమే మన కోసం చేసినటువంటి ఈ క్షేత్రాన్ని మనమే వచ్చి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి సమావేశ మందిరాలు చక్కగా పైన ఉండడానికి, మీరు ఆ నిర్మాణాలు చూస్తేనే మనకు తెలిసిపోతుందండి. ఇదిగోండి, ఇది ఉండడానికి ఎవరైనా సత్పురుషులు, సాధు పురుషులు, గురువులు వచ్చినప్పుడు ఉండడానికి విశ్వామిత్ర, వశిష్ఠ, ఇట్లా ఈ నిర్మాణాలన్నీ కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. దీని లోపల చక్కగా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఉండే విధంగా రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడాను అంటే ఇక్కడికి వచ్చేటటువంటి సాధకులు మామూలు వాళ్ళు రారు కాబట్టి గొప్పవాళ్ళు ఎవరో గొప్ప సత్పురుషులు వస్తుంటారు, వారి కోసం ఇవి ఏర్పాటు చేశారు. అలాగే మనం అనుకున్నాం అక్కడ విశ్వామిత్ర, వశిష్ఠ పెట్టారు, మరి దీనికి ఏం పేరు పెట్టారో
ఒకసారి చూద్దాం పదండి. అన్నపూర్ణ అని దీనికి పేరు పెట్టారు. మనం ఒక పేరు పెట్టంగానే అని కాదు, దానికి సార్థకత చేకూర్చే వాళ్ళే ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ నిర్మాణం అంతా కూడా చేపట్టడం జరిగింది అని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. సమావేశ మందిరం ఏదైతే ఉన్నదో అండి, ఒకసారి మనం అది కూడా చూద్దాం రండి. అసలు ఈ లోపలికి వస్తే ఈ లోకాన్నే మర్చిపోవచ్చు, అంత అద్భుతంగా ఉన్నది. అసలు ఈ లోకంతో మనకి పనే లేదన్నమాట. ఇక్కడ పనస చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, అలాగే కిందంతా కూడా ఇసుకతో నింపి పైన సమావేశానికి ఒక మందిరాన్ని నిర్మాణం చేశారు. ఎవరో ఊహించరనుకుంటా అండి, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కూడా ఈ లోపల ఇంత గొప్ప నిర్మాణం ఉన్నాయి, ఇంత గొప్పగా క్షేత్రాన్ని తీర్చిదిద్దారని చాలా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా తెలుసుకున్న వాళ్ళు ఎక్కడో బయట రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మన వాళ్ళకంటే కూడాను. వాళ్ళు ఇక్కడికి రావడం, అలాగే ఇక్కడికి వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతికి పొందుతున్నారు. ఇది గురుధామ్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. చక్కగా ఈ గురుధాంలో పైకెళ్ళి వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసుకుంటారు. ఎన్నో ఆశ్రమాలు మనం చూస్తున్నాం, ప్రతి చోట ప్రతిదీ అద్భుతమే. వీళ్ళు కిందంతా కూడా చక్కగా నీరు ఇదంతా కొలను ఉండేలాగా ఇదొక వెళ్ళడానికి వెళ్ళే విధంగా చక్కగా దీన్ని తయారు చేయడం జరిగింది, ఈ నిర్మాణాన్ని. ఇది గురుధాంకి పైకి మెట్లు ఉన్నాయండి, ఇవన్నీ కూడాను. గురుధాం పైకి మెట్లులో మనం వెళ్తే పైన సద్గురు శివానందమూర్తి గారు మనకి దర్శనమిస్తున్నారు. అంటే గురువులతో సత్సంగం చేయడానికి ఈ ప్రదేశాన్ని నిర్ణయించుకున్నారు, అందుకనే ఇంత చక్కగా తీర్చిదిద్దారు ఈ ప్రదేశాన్ని అంతా కూడాను. ఇవన్నీ కూడా దీని వెనకకి రూమ్స్ కట్టి వీళ్ళంతా ఉండే విధంగా తీర్చిదిద్దారు. దీని నుంచి బయటకు వస్తే మనకి మన ధ్యానక్షేత్రం దర్శించుకోవచ్చు. చక్కగా సముద్రం కనిపిస్తుంది పైకి వెళ్తే. ఆ క్షేత్రం వెనుక అంతా కూడా సముద్రమే. మనం ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత దీన్ని తెలుసుకున్నాం. మనం ఒక విధంగా చెప్పాలంటే మనం దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందు తెలుసుంటే ఇప్పటికే ఎంతో మనం ముందుకు వెళ్ళగలిగేవాళ్ళం. ఈ నిర్మాణాన్ని ఎంత అద్భుతంగా చేశారంటే భూమికి దాదాపుగా ఒక 12 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అది కూడా కిందకి వర్షాకాలంలో నీళ్ళు అవి వస్తే శుభ్రంగా ఇదంతా కూడా వాటర్ నింపి పెడతారనమాట. ఆ నీటి మధ్యలో నుంచి వెళ్ళడానికి దారి కూడా పెట్టారు. అంటే క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన్ని కూడా మనకి చాలా వరకు కూడా మనం ఎంతో చైతన్యాన్ని పొందుతాం, ఎంతో శక్తిని పొందుతాం. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏంటి, మనం ఎలాంటి సమస్యలతో వచ్చామనే విషయాలు కూడా మనం మర్చిపోతుంటాం. క్షేత్ర నిర్మాణాలు అంటే అలా జరుగుతూ ఉండాలి. అట్లాంటి దానికి గొప్ప ఉదాహరణ ఈ క్షేత్రం అన్నమాట. అంతటి గొప్ప క్షేత్రాన్ని మీరు ఇక్కడ నిర్మాణం చేపట్టారు. ప్రతిదీ కూడానండి ఇక్కడ ఏది ఈ మొక్క పనికిరానిది అన్నది లేకుండా అన్నీ కూడా ఈ సాధకులకు పనికొచ్చేవి. ముఖ్యంగా గురువులు ఏం చెప్పారో ఆ మాటను తూచా తప్పకుండా, అంటే గురువు మాటే శాసనంగా వీళ్ళు అంగీకరించి ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అంతేగాని మనం వారు చెప్పినదే మనం ఇంత స్థలాన్ని ఎందుకు ఇచ్చి మనం ఇవన్నీ చేయాలి, ఏంటి నిర్మాణం వల్ల మనం ఇప్పుడు ఎవరికి ఉపయోగపడట్లేదు కదంటే భావితరాలు ఉపయోగించుకుంటాయి అని ఒక్క మాట వారు చెప్పంగానే వెంటనే గురువులు చెప్పారు మనం చేస్తున్నాం అని చేయడం నిజంగా వారి యొక్క ఉదారతకు, వారి యొక్క గురువుల పట్ల వారికి ఉన్నటువంటి భక్తికి ఇది గొప్ప తార్కాణం అనమాట. ఆ గురుభక్తి కలిగినటువంటి వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి యొక్క శక్తి, ఆ గురువుల యొక్క శక్తి, ఈ క్రిస్టల్ యొక్క శక్తి, ఈ చుట్టూ ప్రకృతి యొక్క శక్తి, అలాగే ఈ సముద్రం పైనుంచి వచ్చే అలల
నుంచి వచ్చే శబ్దంలోంచి చేసే శక్తి, ఆ ధ్యాన మందిరం లోపల ప్రణవనాదం ఏదైతుందో ఆ ప్రణవనాదం చేసే శక్తి, దాని నుంచి వచ్చే శక్తి, ఇన్ని రకాల పాజిటివ్ ఎనర్జీస్తో ఈ క్షేత్రం నిండి ఉంది కాబట్టి చక్కగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెంటనే హీల్ అవ్వడానికి పూర్తిగా అవకాశం ఉంది కాబట్టినే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. అది ఒక గంట ఉండండి, 2 గంటలు ఉండండి, ఇలా వారం ఉండండి, కానీ వచ్చిన వాళ్ళు చక్కగా ఎలాంటి మళ్ళా ఇంకొకసారి మాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్పకుండా చక్కగా రావడము, అది ఒక 6 నెలలకు వస్తున్నారా, నెలకు వస్తున్నారా, వారానికి వస్తున్నారా, కానీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు రావచ్చు, లేదంటే సెలవు రోజుల వారం ఒక్కసారైనా కూడా ఇక్కడికి వచ్చి సాధన చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏవైనా మానసిక రుగ్మతలు ఉన్నవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా క్షేత్రానికి రావాలి. మనం ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం కదండి, అసలు ఇంత గొప్ప ధ్యాన క్షేత్రాన్ని, ఒక విశ్వశక్తిని పూర్తిగా ఇక్కడ తీసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్వాంతం చేకూరుస్తూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదండి, ఈ రేడియస్ దాదాపుగా దీని ఒక 400 కిలోమీటర్లన్న ఖచ్చితంగా ఉంటుంది. అంత గొప్ప విశ్వశక్తి క్షేత్రం ఇది. అంతటి గొప్ప క్షేత్రాన్ని నిర్మాణానికి దాని వెనకన ఉన్నటువంటి గురువుల మాటను పట్టుకొని నిర్మాణం చేసినటువంటి ప్రభాత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నిజంగా మన అదృష్టం ఈరోజు వారు మన కలవడము, వారి సమయం ఇవ్వడం. అనుకోని అతిథులు అన్నట్టుగా మనం సడన్గా వచ్చేసాము. వచ్చినా సరే అంత పెద్దవారు మనల్ని ఆదరించి మనకి ఈ రోజున వారు ఈ విషయాలు చెప్పడానికి కూడా ఒప్పుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్, ఇది ఇప్పుడు ఈ నిర్మాణం చూస్తే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కనపడలేదు. ఇది చాలా కొత్తగా ఉన్నది. పోనీ అలాగని ఇక్కడ అందరికీ బాగా ప్రచారంలో ఉందా అంటే అది కూడా లేదు. అంటే ఏంటి నిర్మాణం, ఏంటి నిర్మాణం వెనకతలు ఉన్న స్టోరీ ఏంటి, ఇది ఎవరు చేయమని మీకు ప్రేరణ కలిగించారండి? ఇది యాక్చువల్గా దీని పేరు ప్లానెటరీ హీలింగ్ సెంటర్. ఇది గురువుల యొక్క ఆలోచనతోనూ గురువుల యొక్క ఆశీర్వాదంతోనూ జరిగింది. ఇట్లాంటి సెంటర్ 2000 ఇయర్స్ కిందట, అంతకుముందే గ్రీస్లో ఉండేది. ఏ ప్లేస్ లైక్ ఎపిడరస్ అనే ప్లేస్లో. దోస్ డేస్ అప్పుడు హీలింగ్ త్రూ ప్లానెట్స్, ఇప్పుడు హీలింగ్ మనకు కూడా ఉంది కదండి, ఇది రేఖీ అని, ప్రాణిక్ హీలింగ్ అని, అట్లాగే వాళ్ళకి ఇది ప్లానెటరీ హీలింగ్ ఉండేది ఒక సెంటర్. దానికి ఇన్ఛార్జ్ ఒక గ్రీక్ మాస్టర్ ఉండేవాడు. ఆయన ఇప్పుడు మళ్ళీ ఈ సైన్స్ని రివైవ్ చేయటానికని he wanted to have 9 centers on the planet. ఇది ఆయన ఎంకరేజ్ చేసింది పార్వతీ కుమార్ గారని, ఈకే శిష్యుడు ఆయన. ఈజ్ చైర్మన్ వరల్డ్ టీచర్స్ ట్రస్ట్. ఆయన మాకు సజెస్ట్ చేశారు. మేమేమో ఈ ప్లేసు బాబా గారి కాలేజీ కడదామని ప్లాన్ చేశాము. అయినా కూడా బాబా గారు ఇదే కట్టమని ఆశీర్వదించారు. అప్పుడు ఇది కట్టడం జరిగింది. వాళ్ళు ఏమంటే ఇదంతా 7 నెంబర్ మీద ఉంటుంది బిల్డింగ్. 7 అంటే 7, దాని డయామీటర్స్ 7 × 749 ఫీట్ డయామీటర్, ఎత్తు 7 × 749 ఫీట్ ఎత్తు. తర్వాత ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ అవర్ 7 సెంటర్స్ ఇన్సైడ్ అనమాట అండి. దీని పేరు ప్లానెటరీ హీలింగ్ సెంటర్. ఎనీబడి విత్ ఎనీ క్రానిక్ డిసీజ్ అండి ఇక్కడికి వచ్చి ఒక 3 డేస్ ఉండి, ఈ చెట్లకి అది నీళ్ళు పోస్తుంది, అక్కడ కూర్చుని ఏ డిసీజ్ అన్నా కూడా పోవటానికి వీలుందన్నమాట అండి. అది ప్రాణిక్ హీలింగ్. 3 డేస్ చాలు. అది కూడా 7 × 4 28 ఇయర్స్ తర్వాత ఫంక్షన్ చేస్తుందన్నారు. అది కట్టిన తర్వాత అందులో ఓంకారం కంటిన్యూస్గా వెళ్తుంది. దెర్ ఇస్ ఎ హోల్ ఎట్ ది టాప్. ఇట్ గోస్ ఇన్ టు అట్మాస్ఫియర్. కాస్మిక్ ఎనర్జీ ఈ సౌండ్ పొటెన్సీ తీసుకొచ్చి కింద ఒక క్రిస్టల్ ఉంది. ఆ క్రిస్టల్ కూడా ఒక సెయింట్ అర్జెంటీనా నుంచి తెచ్చి ఇచ్చారు. ఏదో బ్లూ స్టోన్ వస్తుందన్నారు, కానీ అది వచ్చేసింది. ఆ క్రిస్టల్ కింద ఒక హోల్ ఉంటుంది, పైప్ ఉంది, అది కనెక్టెడ్ టు ది ఎర్త్.
దాని పవర్ మొత్తం ది హోల్ ఏరియా గెట్స్ ఫుల్లీ చార్జ్డ్ విత్ కాస్మిక్ ఎనర్జీ. ఏమండి, అక్కడే ఉండక్కర్లే, ఎక్కడ కూర్చున్నా హెల్తీగానే ఉంటారనమాట. ఆ లోపలికి వెళ్తే దగ్గరుంటే మరీ మంచిది. ఏదైనా ప్రాబ్లం ఉంటే, ప్రాబ్లం లేకపోతే ఎక్కడున్నా సరే హెల్తీగా ఉంటారు, హెల్త్ పోదు. అంటే ఈ నిర్మాణం భారతదేశంలో మనం ఎక్కడ చూడలేదు కదండి. మీరు గ్రీసు దేశం వెళ్ళి చూసి వచ్చి అప్పుడు ఈ నిర్మాణం చేశారా? ఇది నిర్మాణం అయిన తర్వాత ఒక 5-6 ఏళ్ళకి గ్రీస్ వెళ్ళటం జరిగింది. అది గురువులు చెప్పటం వల్ల అక్కడ నేను చూశాను అనమాట. అప్పుడు ఈ ఇట్లాగే ఆయన చెప్పినట్టుగానే అంతా కూడా అక్కడ వాళ్ళు కూడా చెప్పారు, అట్లాగే జరుగుతుందని చెప్పారు. అది దీని సంగతి. దీని వెనకన 3 గురువుల యొక్క శక్తి నిక్షిప్తమై ఉందంటారు కదండి. ఎవరండి ఆ 3 గురువులు? ఇది మెయిన్ ఇదంతా సజెస్ట్ చేసింది యాక్చువల్గా భారతి కుమార్ గారు. ఈజ్ ద చైర్మన్ వరల్డ్ టీచర్స్ ట్రస్ట్. ఆయనకే ధ్యానంలో ఆ మాస్టర్ కనపడి ఇది సజెస్ట్ చేశారు. హీ వాంటెడ్ టు రివైవ్ దిస్ సైన్స్. ఈ ప్లానెట్ మీద 9 వస్తాయి. ఈ 2000 సంవత్సరాల కిందట ఇదే మొదటి ఇక్కడే కట్టాలి, ఇది ఈ పుణ్యభూమి, ఇక్కడ కట్టాలని చెప్పారన్నమాట. సో ఇది కట్టిన తర్వాత ఈ 28 ఇయర్స్లో 9 సెంటర్స్ అన్ని ప్లానెట్ మీద అన్ని దేశాల్లో వచ్చింది. అమెరికాలో 2, అట్లా ఆస్ట్రేలియాలో 1, అట్లా అన్ని అయితే 9 ఇప్పుడు కంప్లీట్ అయినాయి. అతని విష్ పూర్తి అయింది, ఆ సెయింట్ విష్ పూర్తి. ఇది ఫస్ట్. ఇక్కడి నుంచి కూడా అర్జెంటీనాకి అక్కడికి మట్టి తీసుకెళ్ళారు. వచ్చిన వాళ్ళు కూడా సెయింటే, ఆ మట్టి తీసుకెళ్ళి అక్కడ కట్టాడు. అట్లాగా శివానందమూర్తి గారు, పార్వతీ కుమార్ గారు, సత్సాయి వారి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయండి. మీరు ఎంతకాలం నుంచి? భక్తరాజ్ మహారాజ్ గారు అని ఇందోర్ ఎంపీలో ఉండే ఆయన కూడా వచ్చారు ఇనాగరేషన్కి. శివానందమూర్తి గారు, పార్వతీ కుమార్ గారు, మొత్తం 7 సెయింట్స్ వచ్చారు, ఇనాగరేట్ చేశారు. ఇది దాని కథ. అప్పటి నుంచి వచ్చి వస్తూనే ఉన్నారు. ఈ 28 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ నుంచి ఫంక్షన్ చేస్తున్నారు అన్నారు పార్వతీ కుమార్ గారు. 7 into 2 14 ఇయర్స్ నుంచి చెప్తూనే ఉంటారు, అది తగ్గిపోయింది, ఇది తగ్గిపోయింది, ఇది ఉంది, అది ఉంది. కానీ ఎఫెక్టివ్గా 28 ఇయర్స్ తర్వాత పనిచేస్తుంది. ఏది కావాలంటే అది జరుగుతుంది. ఆల్ డిసీజ్ కెన్ బి క్యూర్డ్ విచ్ కెనాట్ బి ఈవెన్ క్యూర్డ్ బై మెడికల్ సైన్స్. వైద్యశాస్త్రం కూడా చేయలేనిది జరగటానికి వీలుందని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు పార్వతీ కుమార్ గారికి ఆయనకి ధ్యానంలో కనపడి ఆ గ్రీసు దేవుడు మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారిని మీరు చూసారండి? అంటే ఏ రూపంగానూ చూడలేదా? ఆయన స్టాచ్యూ గ్రీస్లో మ్యూజియంలో ఉంది, ఆ ఎపిడరస్ ప్లేస్లో. అది చూశాను. ఆయన సజెస్ట్ చేసింది అంతే. పార్వతీ కుమార్ గారు చెప్పినట్టే ఉన్నదండి, ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నది. ఆ ఫోటో కూడా తెచ్చి ఆయనకు కూడా ఒకటి ఇచ్చాను, నా దగ్గర ఒకటి పెట్టుకున్నాను. ఆయన పేరు ఎస్క్లిపియోస్. ఈ సెంటర్ ఉన్నదేమి ఎపిడరస్ ఇన్ గ్రీస్. అంటే ఈ గురుధామని నిర్మించారు కదా గురుగారు, ఏంటి దాన్ని వెనకాల విశిష్టత? యాక్చువల్గా బాబా గారు వస్తారేమని, ఇది బాబా గారి ప్లేస్ కదా, బాబా గారి కోసమే ఇది తీసుకున్నాం, బాబా గారి కాలేజ్ కోసమే ఇది తీసుకున్నాం. అందుకని వస్తారని గురుధామ అంటే గురువులు ఉండటానికని కట్టాను. దానిలో యాక్చువల్గా ఇనాగరేట్ చేసిన తర్వాత శివానందమూర్తి గారు వారి ఫ్యామిలీతో 3 రోజులు ఉన్నారు. దాని తర్వాత వైట్ ఆఫెన్ వచ్చి అందులో ఉంటుండేవారు. నెలకి 2 నెలలకు ఒకసారి వచ్చి రోజు 2 రోజులు అలా ఉండేవారు. చాలా బాగుందండి నిర్మాణం కానీ ఇది కానీ ఇవన్నీ కూడా. అంటే ఇక్కడికి ఎవరైనా సాధకులు వచ్చినప్పుడు మీరు వాళ్ళ నుంచి ఏమైనా ఛార్జ్ చేస్తారండి? ఏం లేదండి, ఛార్జెస్ ఏం లేదు. వాళ్ళ ఊరిని కూర్చోవటం, వాళ్ళు ధ్యానం చేసుకోవటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం, వెళ్ళటం. దేర్ నో ఛార్జ్ అట్ ఆల్ ఫర్ ఎనీబడి. అంటే ఇక్కడ వారికి గైడెన్స్ ఎవరు ఇస్తారండి, ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఇదివరకే ధ్యానం చేసుకునే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎవరన్నా మమ్మల్ని అడిగితే చెప్తాం. చెప్పకుండానే వాళ్ళకి తగ్గిపోతున్నది ఎప్పుడు, ఇంకా మనం చెప్పేది ఏముంది అందులో. అంటే మీరు ఎక్కడ నివాసం మీరు ఉండేది ఎక్కడండి? ఇక్కడ మాకు శివానందమూర్తి గారి గురువుగారు ఇక్కడ ఉండమని చెప్పారు. నేను నా వైఫ్ ఇక్కడికి వచ్చేసాము. 27 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. మీ ఇద్దరం. మా పిల్లలు అది వచ్చి చూసి వెళ్తుంటారు సండేస్. అంటే గురుగారు ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏం చేసేవారండి?
నేను ఐ వాజ్ ఏ బిల్డర్ అండి, నేను బిల్డింగ్స్ కట్టుండేవాడిని. ఐ వాజ్ మెయిన్లీ డూయింగ్ ఎట్ దట్ టైమ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్. దానిలో నుంచి ఈ మార్గంలోకి వచ్చి సత్యసాయి స్కూల్ మీరు ఇక్కడ ప్రారంభించారండి. 40 ఏళ్ళు అయిపోయింది అది కట్టి. 82, 83 ఇప్పుడు ఆల్మోస్ట్ 40 ఏళ్ళు దాని అంతే. అది కట్టిన నిర్మాణం నిర్మించిన తర్వాత మీరు మొదటిసారి ఏదైనా ఫీల్ అయ్యారా ఆ లోపల నుంచి ఎనర్జీ? డెఫినెట్గా మాకు ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి మాకేం ప్రాబ్లం రాలేదు, హెల్త్ ప్రాబ్లం కానీ ఏం రాలేదు. ఐఎమ్ ఆల్రెడీ 86, నో ప్రాబ్లం. అంటే దీని గురించి మొదట పార్వతీ కుమార్ గారు ప్రచారం చేశారండి అందరికీ కూడాను. వారి వల్లే ఇది వచ్చింది యాక్చువల్గా. వారి ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది గ్రీక్ మాస్టర్ వల్ల ఆయన సజెస్ట్ చేశారు. ఇది దానికోసం కాదని తెలిసినా కూడా కడితే మంచిది ప్రభాత్ కుమార్ అని ఆయన చెప్పడం జరిగింది. ఆ మాస్టర్ యొక్క ఐడియా పూర్తయింది. అల్టిమేట్గా బాబా గారు కూడా అదే చేయమని చెప్పారు. సో ఆ ముగ్గురు సెయింట్స్ వల్ల ఇది వచ్చేసింది అంతే. 28 years ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అయిపోయిందండి, ఇప్పుడు అయిపోయింది. 28 అయిపోయింది, 28 అయిపోయింది. అయిపోయింది. ఇంక నుంచి జరిగితే జరుగుతుంది అంతే కదండి. అంతే. అంటే వారు అన్న 28 సంవత్సరాలది ఇప్పుడు మీకు కనబడుతుందండి, ఇక్కడ మార్పు కనిపిస్తుందా? ఏమండి మార్పు కనిపిస్తుందా? ప్రజల్లోకి వెళుతుంది ఇది అనే అది వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు అందుకుని వచ్చిన వాళ్ళే అక్కడికి దానికోసమే వస్తారు, ధ్యానం కోసం వస్తారు. వాళ్ళు తగ్గిపోగా ఇంకా దగ్గరలో వస్తారు, అట్లాగా వస్తుంటారు. అప్పటికే అంటే ఈ సంవత్సరంలో బాగా దీనికి రావడం ఇంకా మొదలు పెడతారు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయారు రావటం. ఇప్పుడు కూడా పౌర్ణమి ధ్యానం నాడు ఈ పిరమిడ్ సొసైటీ వాళ్ళు వస్తారు, త్రూ అవుట్ ద నైట్ ధ్యానం చేసుకుంటుంటారు. చేసుకుని హీలింగ్ సెంటర్ అనేది చాలామందికి తెలియదు. ఎప్పుడైతే హీల్ అవుతుందో అప్పుడే తెలుస్తుందని నేను వదిలిపెట్టించాను. అంటే ఒక గురు వాక్యానికి కట్టుబడి మీరు ఇంత చేశారు మొత్తం అంతా కూడానండి. నేనేమి చేయలేను, ఇట్ హ్యాపెండ్ అంతే. గురువులు చెప్పారు, అది ఇది కాదు అది అన్నారు, అది కాదు అలాగే వచ్చింది అంతే. అంతే, నా ప్రమేయం ఇందులో ఏమీ లేదు. అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరిని సంప్రదించి రావాలండి? ఇట్ ఈజ్ ఓపెన్ టు పబ్లిక్ అండి. ఎనీబడీ కెన్ కమ్ ఎట్ ఎనీ టైం, బట్ టైమింగ్స్ ఉన్నాయి దానికి. దాని ప్రకారం వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటారు. ఈ లోపలికి మటుకు మేము ఉంటుంటారు. అంటే ముందుగా ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయడము అవన్నీ ఏం లేదండి, ఇంకేం లేదు. వాళ్ళు టైం పెట్టుకుని వాళ్ళు వచ్చి వెళ్ళడమే. అంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా ఒక వారం రోజులు 10 రోజులు ఉండి ధ్యానం చేసుకుందామంటే ఎక్కడైనా బయట ఎక్కడైనా రూమ్ తీసుకుని ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అందరూ లోకల్ వాళ్ళే వస్తుంటారు. మెయిన్ అక్కడ దీనికోసం పొరుగురు నుంచి వచ్చి ధ్యానం చేసేవాళ్ళు ఉండరు నార్మల్గా. ఇది తెలిస్తే వీరికి హీలింగ్ సెంటర్ని రావడానికి వీలుంది. అప్పుడు వీ హ్యావ్ టు మేక్ సమ్ అరేంజ్మెంట్. ఎందుకంటే ఈ రోజున మనం ఇంత గొప్ప ప్లానెట్ హీలింగ్ సెంటర్ అంటే అక్కడ గ్రహాల దగ్గర నుంచే దీనికి శక్తి అనేది, విశ్వశక్తి అనేది ఇక్కడికి వస్తూ ఉన్నది. మనం రేకీలో ఇక్కడ మన లోపల ఉన్న ప్రాణం నుంచి చేస్తాం, కానీ విశ్వశక్తిని గ్రహాల నుంచి గ్రహించడానికి పెట్టినటువంటి ఒక అద్భుతమైన నిర్మాణం ఇది. ధ్యాన శక్తి క్షేత్రం ఇది. ఈ శక్తి క్షేత్రం ధ్యానంలో సాధన అనేది మనం ఎక్కడ కూర్చున్నా జరుగుతుంది, ఏ చెట్టు కింద కూర్చున్నా కూడా జరుగుతుంది. కానీ ఏదైతే మనకి మానసిక శారీరక రుగ్మతలు ఉన్నాయో అవి పోగొట్టుకోవడానికి మాత్రం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని మనకి ప్రభాత్ కుమార్ గారు తెలియజేస్తున్నారు. అలాగే మనం అక్కడ ఉన్న కాసేపట్లోనే కూడా మనకు కూడా అదంతా కూడా అనుభవంలోకి వచ్చింది. కాబట్టి ఎవరైనా కూడా, ఎందుకంటే నిస్వార్థంగా ఆ గురువులు చెప్పిన మాట కోసం, గురువులు అడిగినందుకే జస్ట్ ఒక మాట నువ్వు కట్టాలి అన్నంత మాటకే ఇంత గొప్ప నిర్మాణం చేసి జాతికి అంకితం చేశారు. కాబట్టి వచ్చి నిజంగానే ఇవన్నీ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే వారు మాస్టర్స్ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఏదైనా 50 సంవత్సరాల తర్వాత జరగబోయేదానికి వాళ్ళు ఇప్పుడే ఫౌండేషన్ వేస్తారు. ఈ ప్లేస్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదివరకు 30 feet డౌన్లో ఒక ఆశ్రమం ఉండేదట. ఆ ఆశ్రమంలో వాళ్ళు కూడా జడీబూటీతో క్యూర్ చేస్తుండేవట. అందుకని ఆ గ్రీక్ మాస్టర్ ఇది ప్రిఫర్ చేశారు. ఈ ప్లేస్ ఎంత కాదన్నా కూడా దీన్నే పట్టుకొని చేయించారు అన్నమాట. అంటే గ్రీక్ మాస్టర్ అంటే వారు సజీవంగా కాదండి, వారు పార్వతీ కుమార్ గారికి ఎదురికి వాడు సూక్ష్మ శరీరంగా వారు వచ్చి ఇక్కడ దీన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 30 అడుగుల లోతు అప్పట్లో లోపల ఇప్పుడు ఆశ్రమం ఉండేది. వాడంతా
సముద్రానికి వనమూలికలతోని వాటితోని వాళ్ళు క్యూర్ చేసేవారు. కాబట్టి ఇది పెద్ద హీలింగ్ సెంటర్గా అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఆయన చేసేది కూడా అంతా కూడా హీలింగ్ అందరికీ కూడా. ఎందుకంటే రుగ్మతను తగ్గిస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరూ యోగులు అయిపోతారు. రోగి పోతే అందరూ కూడా యోగులు అవుతారు. కాబట్టి ఎందుకంటే ఈ క్షేత్రంలోకి వచ్చిన తర్వాతనే మనం దాన్ని అంతా కూడా అనుభూతి చెందినాం కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. నిజంగా ఆ పరమ గురుదేవులు బాబా సత్సాయి గారి ఆశీస్సులు, అలాగే సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులు, అలాగే సద్గురు పార్వతీ కుమార్ గారి ఆశీస్సులతోనూ పైన ఉన్నటువంటి ఆ గ్రీస్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీస్సులతో ఇంత గొప్ప హీలింగ్ సెంటర్ని మనందరి కోసం, మానవాళి కోసం అందించారు ప్రభాత్ కుమార్ గారు. వారికి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువే. చాలా చాలా ధన్యవాదాలండి. ఇంత మంచి గొప్ప కార్యాన్ని చేసి కూడా మీరు అసలు ఏమీ చేయకుండా ఎంతో చేశారని చెప్పుకునేవాళ్ళంటే మీరు నిజంగా ధన్యులు. మిమ్మల్ని కలుసుకోవడం మా అదృష్టము, మిమ్మల్ని చూడడం కూడా మా ప్రేక్షకుల అదృష్టం. చాలా చాలా సంతోషం అండి. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడే సముద్ర తీరానికి పక్కనే అంటే ఇస్కాన్ టెంపుల్కి పక్కనే అనమాట. సముద్ర తీరం అయితే అది ధ్యాన క్షేత్రం. అంటే విశాఖపట్నానికి 5 కిలోమీటర్లు అని చూపిస్తే అంటే బీచ్ రోడ్లో ఉంటుంది. హాయిగా ఈ సముద్రం యొక్క ఘోషని, ఆ అలలు చేసే నాదాన్ని మనం వింటూ, అలాగే ధ్యానక్షేత్రంలో ప్రణవనాదాన్ని వింటూ 2 రకాల సాధన. అది పౌర్ణమి రోజున అట్ల రోజున అయితే మీరు ఇక్కడికి వచ్చి చక్కగా పౌర్ణమి రోజు స్నానాలు చేసి అదేవిధంగా ధ్యానక్షేత్రాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. విశాఖపట్నంలో సాగర్ కాలనీలో ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి, అంటే బీచ్కి ఎదురుగానే ఒక పక్కన సముద్రము, ఈ పక్కన ఇది మీ ఆశ్రమం. ఈ ధ్యాన శక్తి క్షేత్రానికి మీరందరూ కూడా రావాలి. అంటే మీ సమయాన్ని వీలుని చూసుకుని చక్కగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా రండి. అంతేగాని ఇక్కడ వచ్చి మీరు హడావుడి చేయకుండా చక్కగా వచ్చి ఈ శక్తి క్షేత్రాన్ని ఉపయోగించుకొని మీరు మీ రుగ్మతల నుంచి అందరూ కూడా బయటపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పడతారని కూడా ఆశిస్తున్నాను. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.